సంబల్కి సంబంధించిన కిషన్ కుమార్ అనే ఎస్పీ రీసెంట్గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, ఏదైతే సంబల్లో అక్కడ చారిత్రక తవ్వకాలు ఏవైతే జరిగినాయో, అంటే సంబల్లో ఏదైతే మసీద్ ఉందో ఆ మసీద్ దగ్గర ఏవైతే తవ్వకాలు జరిపినరో అక్కడ ఆలయం ఉందా లేదా అనేసి, ఆ తవ్వకాలు జరిపేటప్పుడు వాళ్ళపైన, అంటే పోలీసుల పైన, అక్కడి న్యాయవాద బృందం పైన స్టోన్ పెల్టింగ్ అన్నది జరిగింది. ఆ స్టోన్ పెల్టింగ్ జరగడానికి మెయిన్ కారణం ఏంటి అన్నది ఇన్ని రోజుల తర్వాత ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఎవరైతే అక్కడ సంబంధించిన అడ్వకేట్ ఉన్నారో, కాశీలోని మన ఆలయం ఏదైతే ఉందో దాన్ని తిరిగి మనం తీసుకుందాము అనేసి కేసు వేసి గెలుపొందారు. అండ్ దాని తర్వాత అక్కడ కాశీలో ఏదైతే మసీదు ఉందో ఆ మసీదులో ఆలయం ఉండింది ఇంతకు ముందు అనేసి దాన్ని పక్కా ప్రూఫ్ లాగా కోర్టు వరకు తీసుకెళ్లారు. ఈ విష్ణు శంకర్ జైన్ అనేసి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆ అడ్వకేటే సంబల్లోని ఏదైతే మసీదు ఉందో ఆ మసీదు కింద కూడా ఆలయం ఉంది, అక్కడ శివునికి అండ్ విష్ణువుకి పూజలు జరిపేవాళ్ళు. దాని తర్వాత ఈ సమాజ్వాదీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి ఆలయాన్ని మూసివేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. అండ్ అక్కడ మైనార్టీ అపీజ్మెంట్ కోసం దానిపైన మసీదును కట్టించడం జరిగింది అనేసి కొన్ని ఆనవాళ్లతో సహా ఆయన దీన్ని బయట తీసుకురావడం జరిగింది. అయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలో అండ్ అడ్వకేట్ బృందం సమక్షంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన పైన స్టోన్ పెల్టింగ్ జరిగిందనమాట. ఇది కేవలం పోలీసుల పైన జరిగిన స్టోన్ పెల్టింగ్, లేకపోతే కొంతమంది మైనార్టీ ఏరియాల్లో ఇలాంటి పోలీసులు అండ్ తమ మసీదు వైపు ఇదంతా వస్తున్నారు అనేసి చాలా మంది నిన్న మొన్నటి దాకా అయితే నేను కూడా అదే అనుకున్నాను. కాకపోతే అదంతా కాదు అని కృష్ణ కుమార్ సంబల్కి సంబంధించిన ఎస్పీ ఎవరైతే ఉన్నారో కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆయన మొత్తం పేరు. సో ఈయన చెప్పుకొని రావడం జరిగింది అనమాట. అంటే ఏంటి అంటే అది కేవలం ఈ జైన్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో సో ఆయన పైన, విష్ణు శంకర్ జైన్ పైన అటాక్ చేయడానికి అండ్ ఆయన్ని చంపడానికి ఇదంతా కుట్రలో భాగంగా ఈ స్టోన్ పెల్టింగ్ ఇదంతా జరిగింది అనేసి అయితే ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇంతకుముందు అయోధ్య తీర్పు వచ్చేసింది, అయోధ్యలో రామాలయాన్ని మనము కట్టేసుకున్నాము. సో అలాంటిదే మళ్ళీ కాశీలో ఈయన ఒక పొగబెట్టాడు. అండ్ పొగబెట్టిన తర్వాత కాశీ కూడా మనము అక్కడ ఏదైతే జ్ఞానవాపి మసీద్ అనేసి ఎప్పుడైతే అంటున్నారో జ్ఞానవాపి ఆలయము, సో ఆ మసీద్ని కూడా మనం కోల్పోయే విధంగా చేసింది ఈ జైన్ అండ్ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఇదంతా చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ సంబల్లో ఇలాంటివే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం ఓడిపోయే దిశగా వెళ్తున్నాము, అందుకోసం ఇలాంటి అడ్వకేట్స్ని మట్టుబెట్టాలి అని, సో ఈ అడ్వకేట్స్ని చంపేయండి అనేసి అయితే వీళ్ళకు పెద్దల నుంచి కొన్ని ఇంటిమేషన్స్ వచ్చాయి. ఆ ఇంటిమేషన్స్ ప్రకారము వీళ్ళని రెచ్చగొట్టారనమాట. సో రెచ్చగొట్టి స్టోన్ పెల్టింగ్ చేసి వాళ్ళని చంపేద్దాము, ఆ పోలీసులతో పాటు ఈ ఫలానా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ని చంపేద్దాం అనేసి అయితే ఒక పథకం ఇప్పుడు బయటపడింది. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు బస్ చేసి బయటికి తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. హిందువుల కోసము ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళపైన అటాక్స్ అనేవి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కేసు తీసుకున్నా కూడా 10 నిమిషాల్లో హిందువుల్ని చంపేస్తాము అనేసి అయితే ఆయన ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దాని తర్వాత కోర్టుకు వెళ్ళేసరికి అదంతా ఇంకా తికమక పెట్టేసి లేదు నేను అసలు మాట్లాడలేదు అది ఇది అనేసి ఆయన చెప్పుకొని రావడం జరిగింది. అంటే భయపడ్డాడు అనేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీని లోపలికి పంపించిండో ఆ అడ్వకేట్ మన హైదరాబాద్ అరుణ్ సాగర్ కాశ్మీర్ శెట్టి అన్న, సో ఆ అన్న పైన కూడా చాలా మంది అటాక్ చేయడానికి ప్లాన్స్ చేశారు. ఆ అన్న ఎక్కడైతే ఓల్డ్ సిటీలో ఆయన వెళ్తుంటారో సో ఆయన పైన స్టోన్ పెల్టింగ్ చేయడానికైనా లేకపోతే ఆయన్ని చంపేద్దామనేసి ఇలాంటి కుట్రలకైతే ఈయన్ని బలి చేద్దామనేసి అయితే చాలా మంది అనుకున్నారు. బట్ ఆయనకి పైనుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఇదంతా ఉండడం సో ఆయన ఇప్పుడు కొంచెం సేఫ్గానే ఉన్నారు. బట్ ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇంతకుముందు కూడా మన తెలంగాణలో ఒక అడ్వకేట్ ఒక కేసుని వాదించడానికి వెళ్తున్నప్పుడు నడి రోడ్డు పైన చంపడం జరిగింది. ఇలా అడ్వకేట్స్ని చంపడము లేకపోతే వాళ్ళు నిజాల్ని బయటకు తీసుకొస్తున్నందుకు వాళ్ళపైన స్టోన్ పెల్టింగ్ చేయడం అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. సో మీరేమంటారు ఈ విషయంలో? అయోధ్య మనము తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత, రామాలయం అక్కడ కట్టుకున్న తర్వాత కాశీ కూడా వచ్చే దిశగానే కనిపిస్తుంది అండ్ సంబల్లో కూడా ఆల్మోస్ట్ అలాంటి వాతావరణం కల్పిస్తుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి స్టోన్ పెల్టింగ్స్ చేయడము అండ్ న్యాయవాదుల్ని జర్నలిస్టుల పైన ఇలాంటి స్టోన్ పెల్టింగ్స్ చంపేయడానికి కుట్రలు ఇవన్నిటిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.